మరి వర్ణ సమామ్నాయం సంజ్ఞలు అత్వ ఇత్వ ఉత్వ ఎడాగమ మొదలైన తెలుగు సంధులు, సంస్కృత సంధులు, సమాసాలు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు మనం అలంకారాలు. ఇప్పుడు అలంకారాలు ఛందస్సు తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా వ్యాకరణం. అంటే మన వ్యాకరణం కాదు అది, ఆ ఆంగ్ల వ్యాకరణానికి అనుగుణంగా ఇక్కడ సంశిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష కథనాలు ఇలాంటివన్నీ వచ్చాయి. కొంతమంది మన పాత పండితులకి అసలు అలాంటి వాక్యాలను తయారు చేయటం అంటేనే వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనది పదాల మీద ఆధారపడినటువంటి వ్యాకరణం, అక్షరాలు పదాలు. అండ్ వాక్యాలతోటి మన వ్యాకరణం ఉండదు. వాళ్ళు చేసేంత వాక్యాల వ్యాకరణం. పైగా ఇప్పుడు అది మన భాషలో మనకు అందరికీ తెలుసు, వాక్యాలు ప్రయోగించేస్తూ ఉంటాం, వ్యాకరణం తెలుసుకుని ప్రయోగించక్కర్లేదు. అది అలాంటి సులువుగా ఉన్న వాటిని వాళ్ళు అది పెద్ద ఇష్యూ చేసి ప్రత్యక్ష పరోక్ష కథనం అని, తర్వాత సంశిష్ట సంయుక్త వాక్యాలని ఇలా చాలా పెట్టి వాటి మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు. దానివల్ల పదభాండారం పెరగదు పిల్లలకి. సరే, ఇప్పుడు మనం అవన్నీ ఇప్పుడు అయిపోయిన దాన్ని విమర్శించి మనం దాన్ని ఏం చేయలేము, ఉన్నదాన్ని మనం నేర్చుకోవడమే. ముఖ్యంగా అలంకారాలు పిల్లలకి నేర్పాలి. అలంకారం అంటే మనలో భౌతికంగా లౌకికంగా అలంకారాలు ఉంటాయి. అలంకారం అంటే అందగించేది. అలంక్రీతైతే అలంకార, మనకు అందాన్ని కలిగిస్తుంది. అంటే అందం ఉన్నదాన్ని పెంచుతుంది, లేకపోయినా అందాన్ని కోతికి పట్టుకొచ్చి బొమ్మలు వేస్తే అది అందం కాదు. అంటే కొంచెం అందం ఉంటే ఆ అందం మరింత శోభిస్తుంది. దాన్ని అలంకారం అంటారు. మానవులకు కూడా ఇంటికి బాగా అలంకరించానండి, ఏమిటో ఇవి బాగా అలంకరించుకున్నాం అంటూ ఉంటారు. అంటే ఉన్న అందాన్ని కాస్త ఎక్కువ చేసుకోవడం కోసం నగలను, మంచి బట్టలను, లేదా చక్కగా దువ్వుకోవటము, ఒక బుట్టు పెట్టుకోవటము, లేదా కుండరాలు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేసేవాటిని కూడా అలంకారాలే అంటారు. అలంకారాలు మనం రెండు రకాలుగా ఉంటాయి. మనం చేతికి ఒక రంగులాలు పెట్టుకుని, వాచి పెట్టుకుని, కంకణాలు పెట్టుకుని, ఇంత ఊసపుండాలు పెట్టుకుని, ఇంకా ఈ రకరకాల క్రాఫ్లు పెట్టుకుని, అది పిలక పెట్టుకుని, ఏదో పెట్టుకుని మంచి బట్టలు వేసుకుని, అలగకుండా కండువా వేసుకుని, ఇలాంటివన్నీ భౌతికమైనటువంటి, అంటే పైకి కనపడేటువంటి అలంకారాలు. దానివల్ల మనిషి కొంచెం అందంగా కనిపిస్తుంది. ఇవి శారీరకమైనటువంటి శరీరానికి సంబంధించిన అలంకారాలు. ఇక మనస్సుకు సంబంధించినవి ఉంటాయి. ఆయన చక్కగా మాట్లాడతాడు, మాట్లాడటం కూడా అతనికి అందగింపే. ఇప్పుడు చిరునవ్వుతో ఉంటాడు, అది కూడా అతనికి అందగింపే. అతను ఎవరు దూషించడం అతనికి తెలియదు, అది కూడా అందగింపే. అతను దైవభక్తి కలిగి ఉంటాడు, అదే అందమే. పెద్దల పట్ల అనుకువగా ఉంటాడు. ఇలాంటి మానసికమైనటువంటి అలంకారం అవి పైకి కనబడవు. ఆయన చూడగానే మనం మంచివాడుగా అనిపిస్తాడు. అవన్నీ మనలో విద్యావదాతం ముఖం అని కూడా అంటాం కదా. విద్యావంతుడు అయి ఉంటే ఆ ముఖంలో ఒక తేజస్సు ఉంటుంది. 100 మందిలో మనం ఒక విద్యావంతుడిని తేలిక. అంటే ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో అలంకరించుకోవడం అనేది ఎలా ఉందో, సాహిత్య ప్రపంచంలో కూడా అలంకరించడం ఉంది. సాహిత్య ప్రపంచంలో ఏ అలంకరిస్తాం సార్, నగలబెట్టి ఏం అలంకారంగా ఉంటాయంటే, మీరు వాటికి ఉండవలసిన అలంకారాలు వాటికి ఉన్నాయి. అవి కూడా 2 రకాలుగా ఉన్నాయి. సాహిత్యంలో కూడా అలంకారాలు 2 రకాలు. అంటే ఆ శబ్దాల్లోనే అలంకారాలను చూపిస్తే, శబ్దాలను అందంగా చిత్రిస్తే వాటిని శబ్దాలంకారాలు అంటారు. అంటే ఆ వాక్యాన్నో ఆ పద్యాన్నో ఒకసారి చదవగానే మనకి బలి బాగుంది అనిపిస్తుంది. ఆ శబ్దాలను బట్టి, అక్షరాల అమరికను బట్టి. అంటే మనకు అర్థం తెలుసుకోక్కర్లా, ఆ శబ్దాల యొక్క అమరికను చూస్తే చాలు, ఆ శబ్దాలను చూస్తే చాలు, వాటిని బట్టి మనకి అందగించినట్టుగా అనిపిస్తాయి. అవి శబ్దాలంకారాలు. ఇక అర్థం చేసుకుంటే తెలిసేవి అర్థాలంకారాలు. అర్థాలంకారాలు అంటే ఆ పదాలకి, వాక్యానికి అర్థం తెలుసుకుంటే, ఓహో ఇదా ఎంత బాగా చెప్పాడురా అనిపిస్తుంది. అది అర్థాలంకారం. అంటే శబ్దాన్ని బట్టి చూడగానే అర్థం తెలియకపోయినా అందగించేవి కొన్ని, అర్థం తెలుసుకున్న తర్వాత అందగించేవి కొన్ని. 2 రకాలు. అంటే మనకు శారీరక అలంకారం, మానసిక అలంకారం లాగానే అక్కడ శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు 2 భాగాలుగా చేశారు పెద్దలు, అలంకారికులు.
శబ్దాలంకారం అంటే శబ్దాన్ని బట్టి వృత్యనుప్రాస, ఛేకానుప్రాస, మళ్ళీ చెప్తున్నాను, వృత్యనుప్రాస, ఛేకానుప్రాస, లాటానుప్రాస, యమకము, ముక్తపదగ్రస్తము, అంత్యానుప్రాస. ఇవి శబ్దాలంకారం. అందులో ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం. అంటే శబ్దాల్లో బట్టే దీని అలంకారం. వృత్తి ప్లస్ అనుప్రాస, వృత్తి అనుప్రాస. చాలామంది వృత్యానుప్రాస అని రాస్తున్నారు. మన కర్మ కొద్దీ పరీక్ష పేపర్లో కూడా వృత్యానుప్రాస అనే రాసిస్తున్నారు. అంటే సరిగా మన తెలుగు తక్కువతో అంత వ్యాపించింది. వృత్తి అంటే సమాసం అని, హల్లు అని మనం చెప్తున్నాం కదా, మీ ప్రొఫెషన్ ఏంటంటాం, వృత్తి, ఇవన్నిటికీ అర్థాలు. ఇక్కడ వృత్తి అంటే ఒక హల్లు, అనుప్రాసం అంటే ఆవృతం అవడం, అగైన్ అగైన్ రావడం. వృత్తి అనుప్రాస అన్నప్పుడు ఇందాక సందులు చెప్పాం మనం, వృత్తిలో ఈ ఉంది, అనుప్రాస అన్నప్పుడు ఆ ఉంది. అంటే ఇకారానికి అసవర్ణం పరమైంది కాబట్టి ఈ యాగా మారుతుంది, ఎన్ ఆదేశంగా వస్తుంది. కాబట్టి వృత్తి ప్లస్ అనుప్రాస వృత్తి అనుప్రాస. వృత్యానుప్రాస దీర్ఘ ఎలా వస్తుంది అసలు? వృత్తి ప్లస్ ఆనుప్రాస అంటే వృత్యానుప్రాస అవుతుంది. అంటే ఛేకానుప్రాస, లాటానుప్రాసలో అనే దీర్ఘం ఉంది కాబట్టి దీనికి కూడా వృత్యానుప్రాస అని ఇస్తున్నారు పండితులు. ఒకసారి గమనించండి. అది ఛేక అనుప్రాస సవర్ణ దీర్ఘ సంధి, లాట అనుప్రాస లాటా అనుప్రాస, అది పర్వాలేదు. కానీ వృత్యానుప్రాస కాదు సుమా. వృత్తి ప్లస్ అనుప్రాస రాసినప్పుడు తా కింద తారాసి దానికి యావత్తిచ్చి అనుప్రాస, వృత్తి అనుప్రాస అని రాయాలి. అంటే ఒకే హల్లు అనేక సార్లు ఆవృతం అయితే దానికి అర్థం అర్థమన్న తెలియక్కర్లా, అందంగా గవగవ ఉంటే భలే ఉంటుంది. అకటకట వికట కోట కోటి విటంగా శృంగాటకాఢౌకమాన, ఈ వాక్యంలో ఆ టకార అనేక సార్లు ఆవృతం అయింది. అది మనకు అర్థం తెలియకపోయినా ఉండటానికి బాగుంది. అది అలంకారం. బాగుండవే కదా అలంకారం అంటే. సదానంద గోవింద నీ విందు మా వింద వేడందమానంద ముందింపనిందని విచారంబులేమిన్. ఆ బిందుపూర్వక దకారం అనేక సార్లు ఆవృతం. ఒకే హల్లు ఆవృతం కావాలి. అది వాక్యం కావచ్చు, పద్యం కావచ్చు, ఒక చమత్కార ఏదన్నా కావచ్చు, ఒక సామెత కావచ్చు. ఒకే అక్షరం అనేక సార్లు ఆవృతం అయితే పక్క పక్కన అక్కర్లు ఎక్కడైనా సరే ఎక్కువగా సార్లుగా అక్షరం రావాలి. దాన్ని వృత్తి అనుప్రాస, ఒకే హల్లు అనేక సార్లు ఆవృత్తమగుట. ఇలాంటి అలంకారాల్లో మన పోతన గారు సిద్ధహస్తుడు. మరి అందరూ కూడా అడిగేదనని కడువడిజని పద్యం చెప్తారు. చూడ అక్కడ డకారం వల్ల ఎంత అందం వచ్చింది. అడిగేదనని కడువడిజను నడిగిన తన మగడు నుడువడని నడయుడుగును వెడవెడ చిడిముడి తడబడనడుగిడు నడిగిడదు జడిమనడిగిడు నెడలను. ఆ డకారం అని సార్. దాన్ని బట్టి చాలామంది కవులు ఈ డకారం మీద ఈ కంద పద్యాలు లేదా సర్వలఘు పద్యాలు రాశారు డకారం అనుప్రాసగా. హరిహరి సిరియురమున గల హరిహరి హై కొరకు ధనుజు నడుగంజనియన్ పరహితరతిమతి యుతులకు దొరలకు నడుగుటయను వడలి తొడవు పుడమిన్. చూడు అక్కడ రేప అనేక సార్లు ఆవృతమై. ఇలాగా ఒకే అక్షరం అనేక సార్లు ఆవృతమైతే దాన్ని వృత్తి అనుప్రాస. గొడవలు ఎక్కువ. అది ఒక అలంకారం. ఇక అక్షరాలు ఇలాగే ఒక అక్షరమే ఆవృతం అయితేనే ఇంకా ఉన్నాయి. ఒక్కోసారి రెండు అక్షరాలు పక్కపక్కనే ఉంటాయి. రెండు అక్షరాలు పక్కపక్కన రెండేసి అక్షరాలే మాత్రమే ఉండాలి. పక్కపక్కనే ఉంటాయి. ఆకారంలో భేదం ఉండదు, అర్థంలో భేదం ఉంటుంది. అంటే రెండేసి అక్షరాలు అర్థభేదంతో అవ్యవధానంగా ప్రయోగించబడి ఉండాలి. అవ్యవధాన ఇప్పుడు ఒకే పదం రెండుసార్లు ఉచ్చరింపబడతాం అంటే మన ఆమ్రేడితం లాగా కాదు. ఔరా ప్లస్ ఔరా ఔరౌరా దిది ఆమ్రేడితం అలా రెండింటికి ఒకటే అర్థం. అక్కడ అలా ఇక్కడ అలా ఉండదు. మొదటి పదానికి అర్థం వేరు, రెండో పదానికి అర్థం వేరు. కానీ పక్కపక్కనే ప్రయోగించాలి వ్యవధానం లేకుండా. మనకి పద్యాల పాఠాలు కూడా చెప్తాం. ఆ పురమేలు మేలు బళియంచు ప్రజలు జయబెట్టుచుండ అని పద్యం మన శ్యామకూరి వెంకటకవి గారిది ఉంది. ఆ పురమేలు, మేలు అనే మాట వచ్చింది. మేలు బళి, మేలు అంటే మేలు మేలు బాగు బాగు అంటాం కదా, ఆ మేలు అది. ముందర ఆ పురం మేలు అన్నప్పుడు ఆ పురమని ఏలుతున్నాడని అర్థం వచ్చింది అక్కడ. కానీ అక్షర స్వరూపం మేలు మేలు అని పక్కపక్కనే ఉన్నాయి. మధ్యలో ఎక్కడ వ్యవధానం లేదు, అర్థాల్లో భేదం ఉంది. ఇలా రెండేసి అక్షరాలు అర్థభేదంతో అవ్యవధానంగా మధ్యలో ఎటువంటి ఖాళీ లేకుండా ప్రయోగించబడితే దాన్ని ఛేకానుప్రాసము అంటారు.
సుఖ అంటే సుఖముఖ ముఖంబులు గని అని ప్రయోగం ఉంది. సుఖముఖ అంటే సుకుడు, ముఖ అంటే మొదలైన వారి యొక్క ముఖాలు, ఫేసు, ముఖము. సుఖముఖ అంటే సుకుడు మొదలైనటువంటి ముఖంబుల కని వాళ్ళ యొక్క ముఖాలను, సుకుని యొక్క ముఖము మొదలైన ముఖాలని కని చూచి. అక్కడ ముఖ అనే అక్షరాలు పక్కపక్కనే వచ్చాయి. ఈ సుఖముఖ అన్నప్పుడు ఈ ముఖ అర్థం మొదలైన అని అర్థం. ప్రకృతి ముఖ అనేవి చెప్తారు, మొదలైన అంటారు. సుఖముఖ సుకుడు మొదలైన వారి యొక్క ముఖం అనేది అక్కడ మామూలుగా ఫేస్. అంటే ముఖ అనే రెండు అక్షరాలు పక్కపక్కనే ప్రయోగించబడ్డాయి, కానీ అర్థం వేరు ఉంది. కాబట్టి ఇది చేకానుప్రాస. అంటే రెండేసి అక్షరాలు అర్థభేదంతో అవ్యవధానంగా ప్రయోగిస్తే దాన్ని చేకానుప్రాస అంటారు. పిల్లలను తయారు చేయమనండి, సరసగా అలాంటివి చేస్తారు. అది చేకానుప్రాస అంటే రెండేసి అక్షరాలు ఆవృతం అవుతాయి. పిల్లలు తయారు చేసి రమ్మని చెప్పండి, బ్రహ్మాండంగా తయారు చేసేస్తారు. గ్రామసింహంబు విసరుడిగా తిరుగుచుండెను. మా గ్రామసింహంబు విసరుడిగా తిరుగుచుండెను. మా గ్రామం అంటే ఊరు, గ్రామసింహం అంటే కుక్క. గ్రామాన్ని పక్క వచ్చాక ఇది ఊరు అని కాదు. గ్రామసింహం అనేది ఒకటే మాటలో ఉంటుంది, కానీ గ్రామాన్ని పదం ఎక్కువ ఉంటుంది, దానికి ఊరు అని అర్థం లేదు. కాబట్టి ఇలాంటి పిల్లలను తయారు చేసినప్పుడు చేసుకొస్తారు చేకానుప్రాస. అది చేకానుప్రాస. రెండేసి హల్లులు అంటే రెండేసి పదములు అనకూడదు, అన్ని ఒకసారి పదములు లేకుండా కూడా హల్లులే ఉంటాయి. రెండేసి హల్లులు అర్ధభేదంతో అవయవధానంగా ప్రయోగించబడితే దాన్ని చేకానుప్రాసం. ఇక లాటానుప్రాసం అంటే ఇక్కడ అక్షరాలు, పదములు, రెండు పదములు పక్కపక్కనే ఉంటాయి చేకానుప్రాస లాగానే. కానీ చేకానుప్రాసలో అర్థాల్లో మార్పు ఉంటుంది, అర్థభేదం ఉంటుంది. లాటానుప్రాసలో అర్థము భేదం ఉండదు. మొదటి పదం ఏ అర్థం ఉందో దాని వెంటనే ఉపయోగించబడినటువంటి పదానికి కూడా అదే అర్థం. రెండు పదాలకి ఒకటే అర్థం. మరి ఎలా ఏంటైందంటే ఇక్కడ అర్థం ఒకటే కానీ తాత్పర్యంలో తేడా ఉంటుంది. కమలాక్షునర్చించు కరములు. కమలాక్షుడు అంటే పుండరీకాక్షుడు శ్రీమన్నారాయణమూర్తిని కమలాక్షునర్చించు, ఆయన్ని అర్చించి పూజ చేసేటువంటి కరములు చేతులు అంతే కదా. కమలాక్షుని రచించు కరములు అక్కడ కూడా అవ్యవధానం, మధ్యలో ఏమి ఉండకూడదు, ఒకే పదం అవ్యవధానంగా ప్రయోగించబడింది. కరములు ఈ మొదటి కరములకు అర్థం చేతులనే, ఆ తర్వాత ఉన్నటువంటి కరములకి అర్థము చేతులనే. కానీ తాత్పర్యంలో భేదం ఏంటంటే కరములు, కమలాక్షునర్చించు కరములు, ఆ శ్రీమన్నారాయణ్ణి పూజ చేసేటువంటి కరములు అవే చేతులు, మిగిలిన చేతులు కాదు. మిగిలిన వాళ్ళు చాలామంది చేతులు ఉన్నాయి. ఆ చేతులు అనిపించుకోవాలంటే ఆ కమలాక్షిని అర్చించాలి. కమలాక్షిని అర్చించినటువంటి చేతులు కాదు అంటే తాత్పర్యంలో అంత భేదం ఉంది. కమలాక్షిని రచించే కరములు చేతులు అవే చేతులు, మిగిలినవి కాదనే తాత్పర్యం అర్థం అక్కడ బోధకం అవుతుంది. కాబట్టి రెండు పదాలు అవ్యవధానంగా అంటే అర్థభేదము లేకుండా తాత్పర్య భేదంతో రెండు పదాలు అవ్యవధానంగా ప్రయోగింపబడితే అది లాటానుప్రాసం. అంటే అర్థభేదం, ఇందాక చేకానుప్రాసం అర్థభేదం ఉండాలి, ఇక్కడ అర్థభేదం అక్కర్లేదు. అర్థభేదం లేకుండా మరి ఏ భేదం ఉండాలండి? తాత్పర్య భేదం ఉండాలి. తాత్పర్య భేదంతో ఒకే పదం రెండు సార్లు కనుక అవ్యవధానంగా ఇక్కడో కరం అక్కడో కరం ఉండకూడదు, పక్కపక్కనే ఉండాలి. అలా ఉపయోగించబడితే దాన్ని లాటానుప్రాసం అంటారు. శ్రీనివాసులు, ఎర్రన్న, వీళ్ళ చాలామంది, అందులో ముఖ్యంగా పోతన గారి పద్యాలు మనం బాగా తెలుసు కదా. శ్రీనివాసు వర్ణించు జిహ్వ. శ్రీనివాసుడు అంటే శ్రీమన్నారాయణ, లక్ష్మీదేవి భర్తని వర్ణించేటువంటి జిహ్వ ఉంది, అదే జిహ్వ. ఆ జిహ్వయే జిహ్వ అని, అదే జిహ్వ ఇంకోటి కాదనే అర్థాన్ని తాత్పర్యాన్ని స్ఫురింపజేస్తుంది అది. కాబట్టి అది దాన్ని లాటానుప్రాసం అంటాం. వృత్తి, చేకము, లాటము అయిపోయింది. ఇప్పటివరకు వృత్యనుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస అనేటువంటి శబ్దాలంకారాలను నేర్చుకున్నాం. ఇక మిగిలిన అలంకారాలు తర్వాతది యమకం, యమకాలంకారం. యమకం అంటే
అర్థభేదంతో ఒక పదం అనేక సార్లు ఆవృతం అవ్వడం. అనేకం అంటే ఏకభిన్నం, అనేకం 2 సార్లు అయినా అనేకమే అంటాం. అదే అనేకం అన్నారు కాబట్టి 50-60 సార్లు ఆవృతం అవ్వాలి అనుకోకండి. అనేకము అంటే ఏకభిన్నం అనేకం. ఒకటి కాక పైకైతే 2 అయినా 3 అయినా అనేకమే అనవచ్చు. అనేక మంది వచ్చారని సభకండి 2 వచ్చినా చాలు. అలాగే ఇప్పుడు ఒక పదం అర్థభేదంతో అనేక సార్లు ప్రయోగించాలి. ఇందాక మన చేకాన ప్రాసంతో అవయవధానం అనేటువంటి చిన్నది అక్కడ ఉంది. ఇక్కడ అవయవధానం గొడవలేదు, ఎక్కడన్నా ఉండొచ్చు. ఆ మొత్తం పదంలో కానీ, ఆ పద్యంలో కానీ, ఆ వాక్యంలో కానీ, ఆ సామెతలో కానీ, దేంటైనా సరే మనం చెప్పిన దాంట్లో ఎక్కడైనా ఒక పదం ఒకటి కాకుండా అనేక సార్లు ఎక్కువ సార్లు ఆవృతం అయితే అర్థభేదంతో, అది పదం అదే, అక్షరాలు అవే ఉండాలి, అర్థం మారాలి. దాన్ని యమకం అంటారు. అంటే అర్థభేదంతో ఒక పదం అనేక సార్లు ప్రయోగింపబడితే, ఇక్కడ అవయవధానం అనే మాట లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ పదం ఎక్కడైనా ఉండొచ్చు, కానీ అర్థభేదం ఉండాలి. ఇలాంటి మనకు కవులు బాగా ఆధునిక కవులు చాలా ఎక్కువ రాస్తున్నారు. మన చామకూరు వెంకటకవి ఉదాహరణ ఒకటి తీసుకుందాం. పారజూచిన పరసేన పారజూసు. అర్జునుడి గురించి చెప్తూ, అర్జునుడు ఒక్కసారి పారజూచిన అంటే తేరిపార చూస్తే పరసేన శత్రుసేన పారిపోవడానికి ప్రయత్నం చేస్తుందట. ఏమో బాబాయ్ చూసాడు మన వైపు, నా ప్రాణం నిలవదరా అని వాళ్ళు పారిపోవడానికి చూస్తారు. పారజూచిన పరసేన పారజూసు వింటి కొరగిన రిపురాజు వింటి కొరగు అన్నాడు. అక్కడ పార అనే మాట ఉంది. ఇక్కడ పార చూసిన అంటే తేరిపార అని అర్థం. అక్కడ పార అంటే పరిగెత్తడం అని అర్థం. ఒకటే పదం అర్థం మార్పుతో అనేక సార్లు ప్రయోగింపబడింది. దాన్ని యమకం అంటారు. వింటి కొరిగిన రిపురాజు వింటి కొరగు. విల్లు అంటే విల్లుని వింటికి అంటాం, విన్నును వింటికి అంటాం. ఇల్లు ఇంటికి, పన్ను పంటికి అంటున్నామా? అలాగే విల్లు అంటే ధనుస్సు, వింటి కోసం, ధనుస్సు కోసం వంగితే రిపురాజి శత్రు సమూహాలు ఉన్నాయే వింటి కరుగు, వింటికి వెళ్ళిపోతాయి. విన్ను అంటే ఆకాశానికి వెళతాయి. అంటే ఈయన ధనుస్సు పెట్టి బాణమెత్తి కొట్టక్కర్లేదు, ఆయన వంగున్నాడంటే అయిపోయిందిరా హరి అని ప్రాణాలు పోతాయట. అంటే వింటి అంటే 2, ఒకటి విల్లు వింటికి, విన్ను వింటికి. ఆ వింటికి అనే దానికి ఒకే పదం అర్థం, ఆ పదం అదే అలాగే ఉంది, కానీ అర్థభేదం ఉంది. అర్థభేదంతో ఒకే పదం అనేక సార్లు అంటే ఒకటి కాకుండా 2-3 సార్లు ప్రయోగింపబడితే దాన్ని యమకం అంటారు. అలాగే మొదలుపెట్టు ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడిదే కపులగూడి రానయ్యున్నాడు నిన్ను కొనిపోనున్నాడు అని ఉన్నాడు అంటుంది. ఉన్నాడు అక్కడ ఉన్నాడని కాదు, కొనిపోనున్నాడు, తీసుకుపోవడానికి ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు, రానున్నాడు. అలా ఉన్నాడనే మాట అనేక సార్లు ఉపయోగించిన అర్థభేదంతో అది కూడా మనం యమకానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అది యమకాలంకారం. ఇక తర్వాతది ముక్త పదగ్రస్తం. ఆ మాటలోనే ఉంది దాని అర్థం. ముక్త విడిచిపెట్టిన పద మాటని గ్రస్తము స్వీకరించుట అంటే ఒకసారి ఒక వాక్యం చివర విడిచిపెట్టిన మాటని మళ్ళీ తర్వాత వాక్యం మొదలుపెట్టేటప్పుడు ఆ విడిచిపెట్టిన వాక్యంతో ప్రారంభిస్తాం. ముక్త పద గ్రస్తము. ఒక పదంతో వాక్యాన్ని కానీ పద్య పాదాన్ని కానీ ముగించి అదే పదంతో మళ్ళీ పద్య పాదాన్ని కానీ మళ్ళీ వాక్యాన్ని కానీ ప్రారంభిస్తాం. విడిచిపెట్టిన దాంతో మళ్ళీ ప్రారంభిస్తాం. నేనేళ మైసభకు పోవలే పోయి తినిపో, నేను అక్కడ తికమక పడవలే పడి తినిపో, ఆ పాంచాలి నన్నేలా చూసి నవ్వవలే, ఇలా ఉంటాయి కదా, వదిలిన దాన్ని మరి పెడుతూ ఉంటాం. ఇదంతా కూడా ముక్త పదగ్రస్తం. దానికి పద్యంలో సుదతి నూతన మదనాగతురంగ మణిమయ సదనామయ గజ సదనామయ గజ రదనాగేంద్ర కీర్తిరస నరసింహ. నరసింహస్వామి నువ్వు సుదతి నూతన మదనుడివి అంటే ఆడవాళ్ళకి కొత్త మన్మధుడు లాంటివి. సుదతి నూతన మదనాగతురంగ. మదనాగ మదించినటువంటి ఏనుగు మీద వెళ్ళేవాడు, అది వాహనంగా కలవాడా అని స్వామి చెప్పడం. అక్కడ
సుదతి నూతన మదన మదనాగతురంగ. అక్కడ మదన అని కాదు, మద నాగతురంగం, మదించినటువంటి ఏనుగు తురంగంగా గలవాడు. ఇలాగా విడిచిపెట్టిన పదాన్ని విడిచిపెట్టి లేమా ధనుజుల గెలువగలేమా లేమా, అది కూడా అక్కడ కూడా అలాగే వస్తూ ఉంటాయి. ఒక పదాన్ని పూర్తి చేయడం అదే పదంతో మళ్ళీ మొదలుపెడతాం. దీన్ని ముక్త పదగ్రస్తము అంటారు. ఇంకా తరువాతది అంత్యానుప్రాసం. తరువాత ఏంటిది? అంత్యానుప్రాసం అంటే అక్కడ తెలిసిపోతుంది. అంత్య అనుప్రాసము. అనుప్రాసం ఉంది. అనుప్రాసం అంటే మళ్ళీ మళ్ళీ రావడం. చివరిలో ఉన్న అక్షరాలు ప్రతి పాదము చివరో లేదా ప్రతి వాక్యము చివరో రావడాన్ని అంత్యానుప్రాసం అంటారు. ఇప్పుడు బ్రిటిషర్స్, ఇప్పుడు ఇంగ్లీష్ పోయమ్స్ ఉంటాయి, వాళ్ళు అన్నది కూడా దాన్ని రిథమ్ అంటారు. రైమ్స్ రిథమ్ ఉండాలి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. చూడండి, మొదటి 2 పదాలు స్టార్ స్టార్ అర్ర అనేది వచ్చింది, తర్వాత హై స్కై అలా వచ్చాయి. అది రిథమిక్ వర్డ్స్ అంటారు. మన తెలుగులో దాని అంత్యానుప్రాస. అంత్యానుప్రాస అంటే మనకు తెలుసు కదా, ప్రతి పాద చివర. ఇప్పుడు ఆయనంటి మన పోతన గారి పద్యాలు ఎన్ని, ఒకటా రెండా, అన్ని పద్యాలు కూడా ఆ ఒక వాక్యం లాగా ఉండి ఆ వాక్యం చివరి ఒకే రకమైన పదాలు వచ్చేట్టుగా రాస్తాడు ఆయన. అదే అసలు అంత్యానుప్రాసకి పోతన గారు పెట్టింది పేరు. కవులు రాయలేదని కాదు, ఈయన పోతన గారు బాగా. వాలిన భక్తి నృక్యద నవారిత తాండవ కేళికిన్, శిఖరిజాముఖ పద్మమయూఖ మాలికిన్, సూలికి మాలికి సూలికి అలా లికి 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 అలా వస్తూ ఉంటుంది ప్రతి పదం చివర, వాక్యం చివర. అలాగే ఆదర ముప్ప మృక్కిడుదు నద్రిసుత హృదయానురాగ సంపాదికి, దోషభేదికి ప్రపన్న వినోదికి, విఘ్నవల్లిగా ఛేదికి. అది చూడండి, ఆ ఛేదికి వాదికి అనుకుంటా వస్తుందా, అలా వచ్చే ప్రతిదాన్ని దాన్ని అంత్యానుప్రాసం అంటారు. మన పిల్లలు కూడా, మన వాళ్ళు కూడా సరదాగా చెప్తూ ఉంటారు కదా, మా ఊళ్ళో అది గోడ పక్కన దూడ, ఇలాంటి మాటలు ఏదో చెప్తారు. ఆ డాడా వచ్చేది చెప్తూ ఉంటారు. ఇలా అంత్యానుప్రాసం అంటే చివర రావడం. ఇప్పుడు సాధారణంగా కొత్తగా కవిత్వం రాసేవాళ్ళు కూడా ఈ అంత్యానుప్రాసని పెట్టుకుని రాస్తూ ఉంటారు. వచ్చిన కవిత్వాలు కానీ ఏమన్నా సరే, గేయ కవిత్వం కానీ, అది అంత్యానుప్రాస అదొక అందగిస్తుంది. ఇదంతా అంత్యానుప్రాస. ఈ శబ్దాలను బట్టే వస్తాయి. అంటే రుచనుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, యమకము, ముక్తపదగ్రస్తము, అంత్యానుప్రాస. ఇవి శబ్దానికి సంబంధించిన అలంకారాలు. చూడగానే అర్థమైపోతుంది ఆ శబ్దాలంకారాలు ఇవన్నీ. మళ్ళీ ఒక్కసారి నృత్యనుప్రాస అంటే ఒకే అక్షరం అనేక సార్లు ఆవుతోవడం, చేకానుప్రాస అంటే అర్థభేదంతో 2 అక్షరాలు అవ్యవధానంగా ఆవుక్తం కావడం, లాటానుప్రాస అంటే ఒకే పదం అవ్యవధానంగా ప్రయోగించబడి అర్థంలో భేదం లేకుండా తాత్పర్యంలో భేదం ఉండడం. తర్వాత యమకం అంటే పదం ఒకటే, అదే పదం అనేక సార్లు ప్రయోగింపబడుతుంది. వెంటనే కాదు, ఎక్కడైనా ప్రయోగించబడవచ్చు. దానికి అర్థభేదంతో కనుక ఒక పదం అనేక సార్లు ప్రయోగింపబడితే అది యమకం అంటాం. ముక్తపదగ్రస్తం అంటే ఒక పదంతో వాక్యాన్ని ముగించో లేదా పద్యపాదాన్ని ముగించో మళ్ళీ ఆ ముగించిన పదంతో తర్వాత పాదాన్ని ప్రారంభించడం కానీ వాక్యాన్ని ప్రారంభించడం కానీ చేస్తే దాన్ని ముక్తపదగ్రస్తం అంటాం. ఆ తర్వాత అంత్యానుప్రాసం అంటే చివరి అక్షరం కానీ ఒకసారి కొంతమంది పదాన్ని కానీ వేస్తూ ప్రతి పాదం చివర కానీ వాక్యం చివర కానీ అవే అక్షరాలు వచ్చేట్టుగా రాయడాన్ని అంత్యానుప్రాసం అంటారు.